వేసవికాలం వచ్చిందంటే కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. వాటికి తగ్గట్టుగానే ధరలు కూడా బాగా పెరుగుతాయి. విశాఖలో బయట కాస్త ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ రైతు బజార్లో మాత్రం సామాన్యమైన ధరల్లో కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు తక్కువగా ఉంటే ధరలు పెరిగే అవకాశం ఉందని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కొండబాబు అంటున్నారు. ప్రస్తుతానికైతే సామాన్య మానవుడికి కూరగాయల రేట్లు అనేది అందుబాటులో ఉంది. కూరగాయలు కూడా అన్ని రకాలు మనకి రైతు బజార్లో వస్తుంది. చిన్న వినియోగదారుడికి అన్ని రకాల కూరగాయలు దొరుకుతుంది. మనకైతే మరి రానున్న రోజుల్లో వర్షాలు పడితే మనకు కూరగాయల రేట్లు ఇదే ధరలో ఎలాగా కంటిన్యూ అవుతుంది. వర్షాలు పడకపోతే అప్పుడు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో అధిక శాతం నగరవాసులు రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులు నేరుగా వచ్చి అమ్మకాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఉల్లిపాయలు అయితే 23 రూపాయలు ఉంది, టమాటా అయితే 20 రూపాయలు ఉంది, అలాగే పచ్చిమిర్చి కూడాను ఒక 38 రూపాయలు ఉంది. మిగతా అన్ని వంకాయలు 16 రూపాయలు ఉంది, బెండకాయలు అయితే 28 రూపాయలు ఉంది, దొండకాయలు అయితే 28 రూపాయలు ఉంది. అలాగా సామాన్య మానవుడికి అందుబాటు ధరలోనే ఉంది ధరలన్నీ.